యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని గమనించినట్లయితే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుని నామానికి ఘనత కలుగును గాక. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో, ప్రేమించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన గద్దిస్తానంటున్నాడు, శిక్షిస్తా అంటున్నాడు. శిక్షించడం అంటే నాశనం చేయడం కాదు ప్రియులారా. శిక్షించడం అంటే ట్రైనింగ్, శిక్షణ, క్రమాన్ని నేర్పించడం, ఏ విధంగా ప్రవర్తించాలో నేర్పించడం. దాని కొరకు ఆయన గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆ ప్రేమ నిన్ను విడువదు కాబట్టి, ఆయన ప్రేమ నిన్ను నరకములోంచి విడిపించి జీవములోనికి నడిపిస్తుంది కాబట్టి, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య, నిన్ను విమోచించడానికి లోకములకు వచ్చి శ్రమ పొందినటువంటి యేసయ్య, ఆయన నిన్ను ప్రేమించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి నిన్ను ఆయన గద్దించి శిక్షించి నువ్వు మార్పు చెందాలని, ఆసక్తి కలిగి మారు మనసు పొందుకోవాలని ఆయన నిన్ను ప్రేమిస్తూ గద్దిస్తున్నాడనే సత్యాన్ని గమనించాలి ప్రియులారా. గద్దింపునకు లోబడిన వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు తన వాక్కు ద్వారా గద్దించినప్పుడు నువ్వు విసకవద్దు. ఆ గద్దింపునకు లోబడు. ఆ గద్దింపును అనుసరించి నీ యొక్క జీవితాన్ని నువ్వు సరి చేసుకున్నట్లయితే, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుకున్నట్లయితే, నువ్వు నిత్య జీవమైనటువంటి క్రీస్తుతో నిరంతరము జీవించగలుగుతావు. అటువంటి కృప కొరకు నువ్వు కోరుకోవాలి. దేవుని గద్దింపుకు నువ్వు లోబడాలి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించింది నిన్ను తనతో నిరంతరము జీవింపచేయాలని. దాని గురించి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన నిన్ను నన్ను కూడా గద్దిస్తాడు అనే సత్యాన్ని గుర్తెరిగి ఆయనకు సంపూర్ణ విధేయులుగా మారి ఆయన హత్తుకుని నిరంతరం ఆయనతో జీవిద్దాం. ఆయనకు ఘనత కలుగునుగాక. ఆమేన్.